అసలు యేసు తప్ప మరొక మార్గం లేదు, క్రీస్తే సమాధానపరచువాడు. ఇదే బోధ అపోస్తలులు అనగా పేతురు కావచ్చు, పౌలు గారు కావచ్చు, ఇదే బోధ అనుజనుల దగ్గరికి తీసుకెళ్లారు అన్నది వాస్తవమా బైబిల్ ప్రకారం? అంటే మనకు బైబిల్లో కొంతమంది మనకు కనబడుతున్నారు, కొర్నేలి సందర్భం కావచ్చు, మిగిలిన సందర్భాలు కావచ్చు. వారి దగ్గరికి పేతురు గారైనా మిగిలిన పౌరు గారైనా వారు ఎలా క్రీస్తును ప్రకటించారు? ఆయనే మార్గమైనప్పుడు ఇలా చెప్పారా? ఎవరి దేవుడు వారికే గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అని చెప్పారా అపోస్తులు ఎక్కడైనా వారిని రక్షించడానికి? లేదా యేసుక్రీస్తే మార్గం అని అన్నట్టుగా ప్రకటించారా? రెండిట్లో ఏది వాస్తవం? ఈరోజు చెబుతున్న ఈ మాటలు ఈయన దైవజనుడే, ఆయన దైవజనుడే ప్రజెంట్ సమాజంలో. ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవమా? బైబిల్ ప్రకారంగా యేసు తప్ప మరొక మార్గం లేదు, అది ఎలాంటి వారికైనా అన్నది వాస్తవమా? ఓకే, దీనికోసం వివరణ జేమ్స్ అనే మీరు మాట్లాడాలని సమయాన్ని ఇందాక మనం ఎక్కడైతే ఆపామో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. అన్నగారు నిజంగానే చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ముందుకు వెళ్ళే కొలది విషయం జరిగేది అదే, కాకపోతే అది ఇక్కడే జరిగితే ఇంకా కొంచెం చెప్పాల్సిందే డిస్టర్బెన్స్ అవుతుందని చివరికి వెళ్ళే కొలది ఇంకా డైరెక్ట్ కౌంటర్స్ ఉన్నాయన్న. ఇంకా ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుద్ది, కొర్నేలు విషయం దగ్గర. అంటే ఇప్పటివరకు మనం ఎవరైతే ఒక వ్యక్తిని ప్రస్తావించామో ఆ వ్యక్తి ముఖ్యంగా అప్లై చేసుకుంటున్న వాక్యాలు ఇవి. కొర్నేలు సందర్భం కానీ, పౌలు సందర్భాలు కానీ, అపోస్తులు కొంతమంది వాడిన సందర్భాలు, గలతీ పత్రికల సందర్భం కానీ అవి తీసుకుని నేను చేసింది రైటు, నేను పౌలు వల్లే ప్రవర్తిస్తున్నాను, పేతురు వల్లే ప్రవర్తిస్తున్నానని ఈ రిఫరెన్స్ కోట్ చేశాడు. ఈ రిఫరెన్స్ కోట్ చేసినప్పుడు అక్కడ సందర్భం అలా లేదు, కానీ నాకు ముందున్న శ్రోతలందరూ తప్పట్లు కొడుతున్నారు. ఇందాక అన్నట్టు చెప్పేవాడికి ఏమీ తెలియనప్పుడు ఇంక వినేవాడికి ఏం తెలుస్తుంది? ఆడు బొందాడికి ఇంకేం తెలియదు అన్న. కాడికి ఏం తెలుస్తుంది? పైపచ్చికి పిచ్చి కామెంట్లు పెట్టడం తెలుసు. మనం పెట్టలేమన్నా పిచ్చి కామెంట్లు మనం పెట్టలేం, ఎందుకంటే మనకి సువార్త అర్థమైంది కనుక. పగల పత్రికలు మనం పోలేము, మన సువార్త అర్థమైంది కనుక. కాబట్టి అలా వెళ్ళలేదు మనం, ఆ జోన్ వెళ్ళుకోలేదు. మన బాధల్లో ఏంటంటే సత్యము మరుగైపోతుంది వ్యక్తికి పూజ చేస్తూ, అది మన బాధ. చేసిన తప్పుని ఆ ఒప్పుకునేది ఏదో నిజంగా నేను పొరపాటున ఆ స్టూడియోలో నేను ఈ పదాలు పలకేయాల్సి వచ్చేసింది అని ఒక మాట అంటే అంతే ఎంతో ఉందాగుండు అనుకుంటే దాన్ని కవర్ చేసిన పేతురుని అడ్డెట్టుకోవడం, పౌలుని అడ్డెట్టుకోవడం, అపోస్తులను అడ్డెట్టుకోవడం, ఈ సందర్భాలు అడ్డుపెట్టడం. ఆ సందర్భాలు ఉన్నాయా? వీళ్ళు చూడాలి. ప్రత్యేకించి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో మీ గురువుని లేదా మీ గురువులు ఎవరైతే ఇవి కోట్ చేస్తున్న రిఫరెన్స్ ఒకసారి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, వాటిలో సమాధానం చెప్పగలరు? అది చూద్దాం, ఒకసారి చూద్దాం. అసలు అపోస్తులు మన అబ్రహాం దగ్గర నుంచి మనం ఆ లింక్ అక్కడ వరకు తీసుకొచ్చి ఆగాం. ఆ లింక్ ఏంటంటే తిమోతి పత్రికలో మనం చూసాంగా, దైవం సశరీరుడిగా ఇలలోనికి రావడం, ఇది మర్మం. ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానమైన క్రీస్తుని అన్యజనుల దగ్గరికి ఎలా తీసుకెళ్లారు అపోస్తులు? నీలా నాలా జయగుడు తీసుకెళ్లారా? ఏ ఎండక అండ గొడుగు కాసి తీసుకెళ్లారా? ఎలా తీసుకెళ్లారు చూద్దాం. ఇలా అప్లై చేసుకున్న వాక్యాల్లోనే మన వాక్య వివరణ ఇద్దాం. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. నువ్వు చదువుతాడు ఒకసారి మొదటి వచనం నుండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. మన సందర్భం తెలుసు, మనందరికి సందర్భం తెలుసు కనుక నేను డైరెక్ట్ వెళ్తున్నాను. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు సదరు వ్యక్తి. సదరు వ్యక్తే కాదు, చాలా మంది దుర్బోధలు చేస్తున్న వాళ్ళు ఈ సందర్భాలు అప్లై చేసుకుంటున్నారు. కొర్నేలు సందర్భం ఎంచుకుంటున్నారు. ఏ విధంగా అంటే కొర్నేలును దేవుడు ప్రేమించలేదా? కొర్నేలును దేవుడు స్వీకరించలేదా? ఓకే, ప్రేమించాడు, స్వీకరించాడు. ఈ విషయాన్ని ఎలా అప్లై చేసుకుంటున్నా? అన్యజనుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని అదే చెప్తున్నాం మనం, ప్రేమిస్తున్నాడు. కానీ ఎంత ప్రేమించినా ఆ ప్రేమకి ఒక రూట్ ఉంది. ఆ రూట్ ఏంటంటే క్రీస్తు కావాలి. ఇక్కడ అన్యుడు కొర్నేలి రోమీయుడు. ఈ రోమీయుడు ఆయన రోమీయుడు అయినప్పటికీ రోమీల దేవతలను నమ్మట్లేదు. ఈ రోమీయుడైన అన్యుడైన ఈ వ్యక్తికి నిజదేవుడు మరి ఎలా పరిచయం అయ్యాడో అక్కడ యూదులు చెప్పారో, ఇశ్రాయేలు చెప్పారో, ఎవరు చెప్పారో తెలియదు, కానీ మొత్తం మీద యెహోవా దేవుడు ఇతనికి పరిచయం అయ్యాడు. ఇతను పరిచయం అయితే ఈ దేవుడిని విశ్వసించిన ఈయన, అంటే యెహోవా దేవుడిని విశ్వసించిన ఈయన ధర్మకార్యాలు, నీతి కార్యాలు, అనేకమైన కార్యాలు, ప్రార్థనలు ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేసినా ఆ వ్యక్తికి రక్షణ ఉందా? లేదు, రక్షణ లేదు. బాగా గమనించండి. కొర్నేలుని ప్రేమిస్తున్నాడు.
కొర్నేలు దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమించి చాలా కార్యాలు చేస్తున్నాడు, ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో నీతి కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ చేసిన ఆయనకి రక్షణ లేదు. మరి రక్షణ ఎలా వస్తుంది? ఈ వ్యక్తికి క్రీస్తు పరిచయం అవ్వకపోతే ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా, దేవుణ్ణి ఈ వ్యక్తి ఎంత ప్రేమించినా మత సంబంధమైన వ్యక్తి అవుతాడే తప్ప రక్షణలోనికి రాడు. అందుకే అర్జెంటుగా ఎంతగా అన్నాడు చూసాడు అన్నయ్య అన్నాడుగా, ఎమర్జెన్సీ ఒక న్యూస్ వెళ్ళాలని. ఆ న్యూసే పేతురు గారి ద్వారా ప్రభు పరిచయం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పేతురు గారి ద్వారా యేసుక్రీస్తు వారు పరిచయం అవ్వాలి. ఇప్పుడు ఈ నీతి క్రియలు అతను రక్షించు, ఈ ధర్మకార్యాలు అతను రక్షించు. అందుకే యెహోవాని ఇష్టపడిన కుమారుడైన, యెహోవాని ఇష్టపడ్డాడు, పైగా రోమిలి దేవుని కాదు, యెహోవాని ఇష్టపడిన కుమారుడైన యెహోవా కుమారుని ఇష్టపడకపోతే, అంటే క్రీస్తుని అంగీకరించకపోతే ఈ వ్యక్తికి రక్షణ లేదు. ఇప్పుడు చెప్పండి, కొర్నేలికే దిక్కు దివాణం లేకపోతే, ఈ మాట నేను కావాలని రఫ్గా గుర్తుంటుందని అంటున్నాను, కొర్నేలికి ఇంత మంచి వ్యక్తికే దిక్కు దివాణం తన మంచి రక్షించకపోతే, ఇతర మతాల్లో ఇతర జనాల్లో ఉన్నవారు ఏ మంచి క్రియలు చేసి నిత్యత్వానికి వెళ్ళిపోతారు? పునీత్ రాజ్కుమార్ వ్యవహారంలో ఇచ్చిన పనికి మాలిన ఎక్స్ప్లెనేషన్ ఇదే కదా, ఇదే కదా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఇచ్చింది. మంచి క్రియలు మంచి క్రియలు వాళ్ళు వెళ్తున్నారంటే కనీసం రక్షణ సిద్ధాంతాలు అసలు అంటే అసలు వీళ్ళకి తెలుస్తున్నాయి. వీళ్ళకి కొర్నేలికి లేదు. ఇప్పుడు కొర్నేలికి అర్జెంట్ కావాలి కనుకే దేవుడు పంపించాడు. పంపించి ఏమని చెప్తున్నాడు చూడండి. ముఖ్యమైన వచనాలు చూసి నేను త్వరగా ఈ సందర్భాన్ని ముగిస్తాను. ముఖ్యమైన వచనాలు చూద్దాం ఒకసారి. ఎవరు మాట్లాడుతున్నాడు? 28వ వచనంలో, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడి అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమీ చెప్పకూడదు. అప్పటి వరకు యూదులకి, మనం ఇందాక మాట్లాడుకున్నాగా, యూదులకి వాళ్ళ ధర్మాలు వారి యొక్క కార్యక్రమాలను బట్టి అన్యుల్ని వ్యతిరేకించడం, అన్యుల్ని తక్కువగా చూడడం, ఈ వ్యవహార శైలి వాళ్ళకు ఉంది. దేవుడు వీళ్ళని ప్రత్యేకంగా ఉండమని చెప్తే వీళ్ళ ప్రత్యేకత ఎక్కడి వరకు పోయిందంటే ఎక్కిరించి తిరగడం వరకు పోయింది. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇది ఎప్పుడైతే ఈ పరిస్థితికి వచ్చిందో పేతురికి ఒక ఉద్దేశం ఉంది, ఏ విషయంలో అక్కడికి పోడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పేతురిని పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఏ ముఖ్యమైన విషయం మీద పంపిస్తున్నాడంటే 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడనియు నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం ఎరుగుదురు. బాగా వినండి. ఇశ్రాయేలీలో ఇందాక అన్న చెప్పినట్టు నీకోదేమైనా, ఇశ్రాయేల్లోని ఏ పండితులైనా, ఇశ్రాయేలు దేవుడు మొక్కుతున్న ఏ అన్యజనుడైనా, ఎవరైనా, ఈ భూమి మీద నివసిస్తున్న ఏ జీవితం కలిగిన వ్యక్తి అయినా ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఇందులో పక్షపాతము లేదు. కాబట్టి నీతి క్రియల వలన మనుషులు రక్షింపబడరు, ధర్మకార్యాల వలన మనుషులు రక్షింపబడరు, క్రీస్తుని బట్టే రక్షింపబడతాయి. మరొక విషయం గమనించాలి. అంటే నీతి క్రియలు చేయలేసిన అవసరం లేదా అంటారు. కాదు. ఒక చిన్న విషయం మనకు అర్థం అవ్వాలి. మనం నీతి క్రియల చేత రక్షణ తెచ్చుకోలేదు. రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహింపబడింది. మనం ఎందుకు రక్షింపడ్డామంటే నీతి క్రియలు చేయడానికి రక్షింపడ్డాం. నీతి క్రియల ద్వారా రక్షణ కాదు, రక్షింపడ్డ మనం నీతి క్రియలు చేయడానికి రక్షింపడ్డాం. దాన్నే సత్క్రియలు అందు బైబిల్. ఈ స్పష్టత ఉంది మనకి కొర్నేలి విషయంలో. ఈ కొర్నేలి విషయాన్ని ఎలా అప్లై చేసుకుంటారు మీరు? నేను ఎందుకు జై కొట్టానంటే, కొర్నేలిని దేవుడు ప్రేమించాడు కాబట్టి క్రీస్తుని పరిచయం చేశాడు. నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు, లేదా ఒక సభలో నిలబడినప్పుడు, ఒక అన్యుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, నువ్వు ఖచ్చితంగా ఏ సందర్భాన్నైనా నువ్వు దేనికోసం ఉపయోగించుకోవాలి? క్రీస్తును పరిచయం చేయడానికి ఉపయోగించాలి. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ నాన్న మీకు గొప్ప, మా నాన్న మాకు గొప్ప అంటే ఇంక సువార్త ఏముంది? ప్రపంచానికి గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. ఆయన మాత్రమే అర్హుడు. అందుకే అక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. స్పష్టంగా ఆయన అడిగాడుగా. అక్కడ నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను, స్పష్టంగా ఎదురు సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగాడు, మీ దృష్టిలో ఎవరు గొప్ప? మీ దృష్టిలో కనీసం అదన్నా చెప్పచ్చు, కానీ నా దృష్టిలో నా దేవుడే గొప్ప అదన్నా చెప్పినా బాగున్నా. అయినా మన దరిద్రం ఏంటి చెప్పిన, వీళ్ళ క్రిస్టియానికి రిప్రజెంట్ అని కూడా మన దరిద్రం. అది మనం చేసిన దరిద్రం.
కాబట్టి కొర్నేలు సందర్భం చాలా చక్కగా కనబడుతుంది. మరో సందర్భం చూద్దాం. పౌలు గారు ఎలా డీల్ చేశారు చూద్దాం ఒకసారి. పౌలు గారు ఇంకొక రెఫరెన్స్ నేను దాటి ముందుకు వెళ్తున్నాను. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు మీరు తర్వాత చదవండి. మనకు కావాల్సిన వచనాలు మనం చదువుకుందాం. మనకు కావాల్సిన వచనాలు ఎక్కడ మనం 12 వచనం వెళ్ళిపోదామా? టైం తక్కువ ఉంది కదా. 12 వచనం. వస్త్రాల్లో జరిగింది ఏంటంటే 7వ వచనం నుంచి మనకు తెలుసు. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లొకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండర్లను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహంలోనికి చొరబడి, ఇక్కడ బాగా ఇవ్వండి, వాళ్ళు నన్ను గౌరవించారు, నేను వాళ్ళని గౌరవించాను లాజిక్ వాడుతున్నారు కదా. ఎంత గౌరవించారండి పౌల్ని? ఎంత గౌరవించారండి? దేవుళ్ళు స్థాయి, వాళ్ళ దేవుళ్ళు స్థాయి ఇచ్చి గౌరవించారు. అప్పుడు ఇదే లాజిక్ అంటే ఇప్పుడు మన సహోదరులు ఇస్తున్న లాజిక్ ప్రకారం వాళ్ళ దేవుళ్ళ స్థాయిలో మనల్ని గౌరవిస్తే ఇప్పుడు మనమే అక్కడ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మన దేవుడి స్థాయిలో వాళ్ళు గౌరవిస్తాం. ఇదేనా దిక్మల్ లాజిక్ చెప్పేది? సెక్యులరిజం అనే పేరుని అడ్డపెట్టుకుని ఇలాంటి అదే ఎదరికి వెళ్దాం. సెక్యులరిజం అంటే ఏంటో, వందే మాత్రం గొడవ ఏంటో, రంగుల రంగుల జెండా గొడవ ఏంటో ఎదరికి వెళ్ళి చూద్దాం. అందుకే కదా ఇంకా నేను సీరియస్గా చెప్పాను కదా, కొన్ని విషయాలు మనం చెప్పాలి. వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టి నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు గమనిస్తుంది వాళ్ళు గౌరవించారు. గౌరవించినప్పుడు పౌలు గారు ఎలా గౌరవించారు? ఇప్పుడు వీళ్ళు దేవుళ్ళ స్థాయిలో, పౌలు గారిని దేవుడి స్థాయిలో పెట్టి చాలా గౌరవించారు, దేవుళ్ళు గౌరవించారు. అప్పుడు ఈయన ఏం చేశాడు? బట్టలు చించుకుని ఆయన గౌరవించాడు. ఎలా గౌరవించాడు? అయ్యలారా అన్నాడు. వాళ్ళేమన్నారు? దేవుడా అన్నారు. ఈయనేమన్నాడు? అయ్యలారా అన్నాడు. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? ఎదుటి వ్యక్తి ఎంత గౌరవించినా మన విశ్వాసపు పునాదులు మనం దాటిపోకూడదు. మనుషుల్ని గౌరవిస్తూనే మన విశ్వాసపు పునాదులు మనం దాటిపోకూడదు. అందుకే ఆ లోస్త్రాలు ఆయన ఎంత గౌరవించినా తన గౌరవాన్ని బట్టి తన దేవుణ్ణి భంగపరచలేదు. చూడంటే దేవుని తక్కువ చేయలేదు. పైగా వాళ్ళకి ఏం చెప్పాడు? అంత గౌరవిస్తే ఏం చెప్పాడు? అయ్యలారా. అప్పుడు అంత గౌరవిస్తే ఏం చెప్పాడు? ఇదిగో ఈ టైంలో మీరు ఇలాంటివి నన్ను అడగకూడదు అని సిగ్గుపడిపోయాడా? ఏం చేశాడు? ముసుముసు సిగ్గులు వచ్చేసినాయా? ఏం చేశాడు? డైరెక్ట్గా చూడండి ఏం చేశాడు. అక్కడ 15 వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలా, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల మీ స్వభావం అంటే మనసు గల స్వభావం గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దట్ ఈజ్ క్రిస్టియన్ లెగసీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ అర్థమైన వాటిని గౌరవించాడని తన దేవుణ్ణి పరిచయం చేయకుండా దాసేసి వచ్చేసాడు. చెప్పండి, బట్టలైనా చించుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి, కత్తి అయినా పీకమ పెట్టుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి, చివరికి తనను తాను దాసునిగా మార్చుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి. నాకు ఎవడో బోర్డు గౌరవం ఇస్తున్నాడని నా దేవుడిని నేను దాచేస్తే నేను సరి అయిన బోధకుడిని అనుకుంటానా? బోధకుడిన దేవుని దృష్టిలో